ఇప్పటిదాకా మనం మన ఛానల్లో 5 టెంపుల్స్ని కవర్ చేసినాం. జై శ్రీరామ్, ఓం నమ శివాయ, జై హనుమాన్. Hey kid, అండ్ అక్కడ నాకు కన్ను చూపు మేరలో ఎక్కడ చూసినా ఫాగ్ కనిపిస్తుంది. గెస్ బై జై శ్రీరామ్. చూస్తా మార్నింగ్ ఎన్ని గంటల వరకు లేస్తానే. హాయ్ హలో నమస్కారం అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరావతం. అండ్ నేను మీ వినోద్ కుమార్. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఇప్పటిదాకా మనం మన ఛానల్లో 5 టెంపుల్స్ని కవర్ చేసినాం. ఫస్ట్ వచ్చేసి ఉరుకుంద, సెకండ్ శ్రీశైలం, థర్డ్ 1000 పిల్లర్స్ టెంపుల్, ఫోర్త్ యాదగిరిగుట్ట, ఫిఫ్త్ కర్మన్ ఘాట్ హనుమాన్ టెంపుల్. అండ్ ఈరోజు మనం వెళ్ళబోయే టెంపుల్, ఈ టెంపుల్ వచ్చేసి మన శ్రీ రాఘవేంద్ర స్వామిది మంత్రాలయం. నేను ఆల్రెడీ ప్యాకింగ్ చేసుకున్నా. ఒక ధోతి పెట్టుకున్నా బ్యాగ్లో, ధోతితో పాటు ఒక షర్ట్ ప్యాంట్ పెట్టుకున్నా. అక్కడ టెంపుల్ దగ్గర ఉన్నప్పుడు మాత్రం ధోతి వేసుకుంటా. అండ్ బ్యాగ్, గ్లోవ్స్, గోప్రో బ్యాగ్, హెల్మెట్ అంతా రెడీ అయిపోయింది. టైం ఫోన్ బయట ఉంది. టైం ఆల్మోస్ట్ 7:30 అవుతుంది. స్టార్ట్ అవుదాం. జై శ్రీరామ్, ఓం నమ శివాయ, జై హనుమాన్. ఒక నిమిషం, ట్రిప్ టు 0 చేద్దాం. ఫస్ట్ ట్రిప్ టు 0 చేసినాం. స్టార్ట్ చేసేద్దాం మన బ్లాగ్. రైట్ నౌ అత్తాపూర్ పిల్లర్ నెంబర్ 169 దగ్గర ఉన్నాం. టైం 8:33. టైం వచ్చేసి 8:33 అవుతుంది. ఆరాంఘర్ క్రాస్ రోడ్స్. మనం ఫస్ట్ బ్లాగ్లో పైనుంచి వెళ్ళినాం, సెకండ్ బ్లాగ్లో కింద నుంచి వెళ్ళినాం. కింద నుంచి శ్రీశైలంకి వెళ్ళినాం అనమాట. అండ్ ఈ ఫ్లైఓవర్ పైన నుంచి ఉరుకుందాకి వెళ్ళినాం. శ్రీశైలం వీడియో కావాలంటే మీకు ఇక్కడ డిస్క్రిప్షన్లో లేకపోతే ఐకార్డ్స్లో ఇచ్చేస్తా, చూసేసేయండి. ఇక్కడ నుంచి మనం రైట్ తీసుకోవాలి. చాలా అంటే చాలా లేట్ అయింది ఈరోజు. కర్నూలు హైవేలో ఫస్ట్ టోల్ గేట్. పెట్రోల్ మనం రాయచూరులో కొట్టిద్దాం. రాయచూరు అంటే కర్ణాటక కదా, కర్ణాటకకి ఆంధ్ర తెలంగాణకి ఒక 2 రూపీస్ డిఫరెన్స్ ఉంటుంది. అండ్ అదే కాకుండా పెట్రోల్ కూడా మనకి ఇంకా 4 పాయింట్స్ ఉంది కదా, 5 పాయింట్స్ ఉంది ఇంకా. సో రాయచూరు వరకు వెళ్ళిపోతుంది. రాయచూరుకి వెళ్ళిన తర్వాత అయితే మళ్ళీ ట్యాంక్ ఫుల్ కొట్టించుకోవచ్చు కదా అని. అంతే, ఒకటి ప్రైస్ కవర్ అవుతుంది మనకు, ఒక 20 రూపాయలు 30 రూపాయలు ప్రైస్ తగ్గుతుంది. సెకండ్ది పెట్రోల్ కూడా ఖాళీ అవుతుంది ట్యాంక్లో. కర్నూలు వెళ్ళాలంటే ఇట్లా వెళ్తాం అనమాట. కర్నూలుకి ఫ్లైఓవర్ పైన నుంచి వెళ్ళిపోతాం. మనం మంత్రాలయం వెళ్ళాలి కదా, మంత్రాలయం వెళ్ళాలంటే రాయచూరు వెళ్ళాలి. సో కింద నుంచి వెళ్తున్నాం. జడ్చర్ల కమ్ మహబూబ్ నగర్. అదిగోండి అక్కడ బోర్డు ఉంది, చదువుతా. మహబూబ్ నగర్ 15 కిలోమీటర్స్, మక్తాల్ 79 కిలోమీటర్స్, నారాయణపేట 81 కిలోమీటర్స్, రాయచూర్ 121 కిలోమీటర్స్. ఇది జడ్చర్ల బస్ స్టాండ్. ఇక్కడ సెకండరీ మైక్ గోప్రోకి పెట్టలే అనమాట, అందుకనే వాయిస్ ఓవర్ ఇస్తున్నాయి కాసేపు. మహబూబ్ నగర్లో ఒక హోటల్ దగ్గర టిఫిన్ చేద్దామని ఆగి పూరి ఆర్డర్ ఇచ్చిన. పూరి సూపర్ ఉంది, అండ్ వాళ్ళ అంబియన్స్ కూడా సూపర్ ఉండే. అండ్ పూరి లోపలికి వచ్చే వరకు ఒక కర్రీ ఇచ్చిర్రు, చట్నీ ఇచ్చిర్రు, దాంతోపాటు ఒకటి మసాలా చట్నీ ఇచ్చిర్రు. అది కొంచెం చూడ్డానికి ఎదవలా ఉండే కానీ తిన్నా బాగానే ఉంది, కానీ ఓవర్ మసాలా ఉంది. చాలా మన మిరియాలు ఎక్కువ వేశారు. సో అది తినలే, ఓన్లీ కర్రీ ఇంకా చట్నీతోనే కానీ చేసిన. మీరు కూడా మహబూబ్ నగర్ దగ్గరలో ఉంటే ఇక్కడ వచ్చేసేయండి. మారుతి సుజుకి షోరూమ్ పక్కల మెట్టుగడ్డ దగ్గరలో ఆపోజిట్లో రవి రెస్టారెంట్. దేవరకాద్ర ఇంకొక 5-10 కిలోమీటర్స్ ఏమో ఉంది. సో ఇక్కడ మంచిగా ఉంది. hey kid, don't ever let them get inside your head. They'll tell you what to do in life instead of everything you know that you could get. Don't let them guide your life towards regret. I'll fight for what I love with every breath. My past is filled with things I won't forget. I
used them all to push me to my best. So treat the worst of times just like a test. If only I could go back in time. మక్తాల్, ఐ లవ్ మక్తాల్. వెల్కమ్ టు మక్తాల్ మున్సిపాలిటీ. గోధుమలు ఆరేశారు. వావ్. నేను ఫస్ట్ టైం బైక్ జర్నీ చేసిన రోజు ఈ మూమెంట్ చూసి, ఈ ఫ్రేమ్ చూసి వావ్ అనుకున్నా. ఏదంటే ఇది, అవి కనిపిస్తున్నాయా? బేసిక్గా అవి మన వరుడు సినిమాలో ఉంటాయి చూడండి, కృష్ణ. మనం 1 month అయిందా ఉరుకుందుకు వచ్చి, యా ఎగ్జాక్ట్లీ 1 month లోపే అనుకుంటా. 1 month లోపే ఎంత తగ్గిపోయినా చూడు వాటర్. ఇక్కడ సైడ్ కాపుదాం ఒకసారి. బేసిక్ ఇక్కడ ఆపొద్దు అంటారు. వీటిని థర్మల్ పవర్ ప్లాంట్స్ అంటారు. ఇక్కడ నుంచి అయితే ఇంకా దగ్గర అనిపిస్తుంది నాకు. వెల్కమ్ టు రాయచూర్. ఫస్ట్ ఫ్యూయల్ బ్రేక్. ₹710 అయింది పెట్రోల్. నవోదయ ది క్యాంపస్ ఆఫ్ పాసిబిలిటీస్. బాగుంది కదా? సేమ్ మనకు అపోలో ఎలానో, అపోలో హాస్పిటల్స్ ఎలానో, రాయచూర్ వాళ్ళకు రాయచూర్ కోసం ఇది నవోదయ. టైం 3 అవుతుంది. అండ్ అక్కడ నాకు కన్ను చూపు మేరల్లో ఎక్కడ చూసినా ఫాగ్ కనిపిస్తుంది. గెస్ వై? ఎందుకు అనుకుంటున్నారు? అక్కడ వెనకాల తుంగభద్ర ఉంది కాబట్టి కర్ణాటక అయిపోయింది. ఇక ఇందాక వెళ్ళిపోయింది కదా, అది కృష్ణ, ఇది తుంగభద్ర. మాధవరం సర్కిల్. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే మంత్రాలయం, స్ట్రైట్ వెళ్తే ఆదోని బళ్ళారి. మన ఛానల్లో ఉరుకుందా వీడియో కూడా ఉంది, అది చూడకపోతే దాని లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో లేకపోతే ఇక్కడ ఐ కార్డ్స్లో ఇచ్చేస్తా, చూసేసేయండి. శ్రీ రాఘవేంద్ర స్వామి ద్వారం. జై శ్రీరామ్. ఇది శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం. సో మన లంచ్ చపాతి, క్రికెట్ బ్యాట్ తెచ్చారు, రైస్, పెరుగు, కందిపప్పు, బెండకాయ కూర, చట్నీ అండ్ మ్యాంగో అడక చట్నీ. ఓకే, ఉండండి ఉండండి. చపాతి ఓకే, బెండకాయ కూడా ఓకే, బాగుంది. బాగుంది. పప్పు కూడా డీసెంట్గా ఉంది.
గుడి కనిపిస్తుందా? గుడి గోపురం కనిపించట్లా. ఇక్కడ నుంచి కనిపిస్తుంది చూడన్నా. ఇక్కడ ఈ చెట్టు వెనకాల ఉంది, చిన్నగా లైట్ ఇట్లా కనిపిస్తుంది నాకైతే. జస్ట్ ఇట్లా కనిపిస్తుంది నాకైతే. జస్ట్ నైట్ స్టే కోసం అయితే రూమ్ తీసేసుకున్నా ఆల్రెడీ. ఇక్కడ చిన్న డౌట్ ఏంటంటే, రేపు మార్నింగ్ ఇక్కడికి వచ్చి మన తుంగభద్రలో స్నానం చేయాలా లేకపోతే రూమ్లోనే స్నానం చేయాలా అని చిన్న డౌట్ ఉంది. చూస్తా మార్నింగ్ ఎన్ని గంటల వరకు లేస్తానే. రేపు దర్శనం అయినాక నేను వ్లాగ్ స్టార్ట్ చేస్తాను, ఎందుకంటే ఇప్పుడు రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకుంటా. ఫుల్ టైర్డ్ ఉన్నా, పడుకోవాలి కాస్త. సో చూసారు కదా, ప్రస్తుతానికైతే టైం వచ్చేసి 6 అవుతుంది. దర్శనం అయిపోయింది. దర్శనం చేసుకొని ఎప్పుడు బయటకు వచ్చిన ఈ తుంగభద్రకి వెళ్ళి స్నానం చేసేసి వచ్చేటప్పుడు అక్కడ చూస్తే పంచముఖి యాత్ర అని ఉండే. ఎందుకు పంచముఖి యాత్ర ఏంటి అని ఒకసారి తెలుసుకుందామని అక్కడ వెళ్ళి అడిగితే వాళ్ళు ఏమన్నారంటే, రాఘవేంద్ర స్వామి స్టార్టింగ్ టైంలో పంచముఖి ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళి అక్కడే ఉండి కొన్ని రోజులు ఉండి అక్కడే ధ్యానం చేసేవారని ఇక్కడ వాళ్ళు చెప్పారనమాట. మన రాఘవేంద్ర స్వామి గురించి ఒక చిన్న డీటెయిల్స్ చెప్తా. తెలియని వారి కోసం, తెలిసిన వారు ఓకే, తెలియని వారి కోసం ఒక చిన్న డీటెయిల్ ఏంటంటే, ఈయన తమిళనాడులో జన్మించారు. తమిళనాడులో 17th సెంచరీలో 17వ శతాబ్దంలో జన్మించారు ఈయన. రాఘవేంద్ర స్వామి అంటేనే మనకు మెడిటేషన్ అంటే ధ్యానంకి ప్రతిరూపం. పంచముఖ ఆంజనేయ స్వామి దగ్గర ధ్యానం చేసేవారంట. పంచముఖ ఆంజనేయ స్వామి అటు సైడ్ ఉంటుంది, తుంగభద్ర అటు సైడ్ ఉంటుంది, రాయచూరు బార్డర్లో. అండ్ ఇది మంత్రాలయం ఇక్కడ సైడ్ కర్నూలు బార్డర్లో ఉంటుంది. 17వ శతాబ్దంలో ఈయన కాలం చేశారు. సో ఇది మన మంత్రాలయం యాత్ర. స్టార్టింగ్ డేస్లో పంచముఖ ఆంజనేయ స్వామి దగ్గర ధ్యానం చేసేవారని ఇంతమంది చెప్తున్నారు కదా. సో మనం అక్కడ వెళ్ళకపోతే ఎట్లా? సో మనం ఇప్పుడు 6 అయింది కదా, ఒక హాఫ్ అన్ అవర్ వరకు రూమ్లో ఉండి రెస్ట్ తీసుకొని 7 o'clockకి పంచముఖి ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్తా. ఎలాగో ఇంత దూరం వచ్చాం కదా, జోగులాంబ అమ్మవారి టెంపుల్కి కూడా వెళ్తున్నా. ఇక్కడ నుంచి పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ 20 kilometers. పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ నుంచి జోగులాంబ 90 kilometers ఉంది. ఆల్మోస్ట్ 100 kilometers అవుతుంది. సో అది కూడా కవర్ చేసేస్తే ఈ రోజుకి సెట్గా 7 o'clockకి స్టార్ట్ అయిపోతా. ఒక హాఫ్ అన్ అవర్ అట్లా రెస్ట్ తీసుకొని పంచముఖ ఆంజనేయ స్వామికి స్టార్ట్ అవుతా. అండ్ ఇంకోటి ఇది చెప్పడం మర్చిపోయినాడు. ఈ పంచ నేను సెకండ్ టైం కట్టుకున్నా. ఫస్ట్ టైం కట్టుకున్నప్పుడు నాకు అంత నేను మంచిగా కట్టుకున్నాను అనిపించలే, కానీ ఈరోజు చాలా మంచిగా అనిపిస్తుంది. చూడండి, పంచ కూడా కట్టుకున్నా, మంచిగా అనిపిస్తుంది ఈరోజు. ఈ వాయిస్కి నా వాయిస్ వినిపిస్తుందో లేదో తెలీదు. సో మనం రైడ్లో కలుద్దాం. అక్కడ చూడండి, మొత్తం ఫాగ్, మొత్తం చల్లగా ఉంది. రైడ్ చేసుకోవాలి ఆ సర్కిల్ దగ్గర నుంచి. మన ఆంజనేయ స్వామి పంచముఖ ఆంజనేయ స్వామిగా ఎలా మారారు, ఎందుకు మారారు, ఏ సిచ్యువేషన్లో మారారంటే,